నా పేరు వరప్రసాద్. మంది రామచంద్రపురం, రాజబాబు నగర్. నాకు 2023లో నవంబర్ 17వ తారీఖు నాగల చవితి రాత్రి 8 గంటలకి మా నాన్నమ్మ మెట్ల మీద కూర్చుంటే రాకెట్ వచ్చి డైరెక్ట్ కొంట్లో కూర్చుంటా. వేరే ఒక అబ్బాయి రాకెట్ వేస్తుంటే నాగల చవితికి ఆ రాకెట్ కరెక్ట్గా వచ్చి నాకు కంటికి కూర్చుంది. అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు మా ఊరు హాస్పిటల్ తీసుకువెళ్తే ఎక్కడ ఎవరో ఏం చేయలేం, వైజాగ్ వెళ్ళాలి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి అని చెప్పారు. అప్పుడు ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్తే కళ్ళుని పెద్దగా వాసుకుని కళ్ళుని నార్మల్గా చేశారు. ఇప్పుడు నాకు ఒక రూపం ఏది కనబడదు. ఒక కన్ను అటు సైడ్ వెళ్తుంది, అది నాకు ఏంటో తెలీదు. చెప్పు, నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఇప్పుడు ఎలాగ ఉంది? అదే క్యూర్ సెల్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు? 14 రోజులు. 14 రోజులు క్యూర్ సెల్ వాడుతున్నావు. 14 రోజులకి నీకు 14 రోజుల ముందు నీ కన్ను పోయిన కన్ను ఎలా ఉండేది? ఏం కనపడకుండా రెడ్ కలర్లో ఏది కూడా కనపడేది కాదు. ఇప్పుడు 14 రోజులు వాడిన తర్వాత ఏదైనా ఆ కన్ను మంచి కన్ను బాగా కనబడి కన్ను మూసేసి కన్నుతో చూస్తే ఎలా కనబడుతుంది? కొద్దిగా కలర్లో కొద్దిగా తెలుస్తుంది. మొహం దగ్గర నుండి సగం కనబడుతుంది. ఓకే, అయితే నీకు క్యూర్ సెల్ బాగా పనిచేసింది కదా? సంతోషమన్నా? ఓకే, రైట్. మరి ఏం చెప్తావు? క్యూర్ సెల్ వెరీ గుడ్ అని చెప్తావా? మరి బొట్టన వెళ్తే ఎలా చెప్పు, తమ్ము చూపించి చెప్పు. క్యూర్ సెల్ వెరీ గుడ్ అని చెప్పు. ఎలా క్యూర్ సెల్ వెరీ గుడ్ అని? ఓకే, రైట్. అందరికీ నమస్కారం. మీరు చూసినటువంటి ఈ అబ్బాయి కాకినాడ దగ్గర రామచంద్రపురం అనే ప్రాంతం. ఈ అబ్బాయికి ప్రమాదవశాత్తు కుడి కన్ను చూపు కోల్పోవడం జరిగింది. అయితే ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఆ అబ్బాయికి ఎలా చూపు వచ్చిందో కొన్ని